Hello friends, welcome back to our channel friends. Dr. NTR University of Health Sciences ఏపీ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించినటువంటి అండ్ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించినటువంటి ఎవరైతే ఫేజ్ 1కి రిపోర్టింగ్ చేయలేదో సో వాళ్ళ యొక్క లిస్ట్ రిలీజ్ అయింది. దీంతో మనం అర్థం చేసుకోవచ్చు సెకండ్ ఫేజ్ యొక్క నోటిఫికేషన్ రేపు లేదా ఈరోజు నైట్ అంటే వీళ్ళు అవ్వకపోవచ్చు. మోస్ట్లీ రేపు ఈరోజు నైట్ అయినా రేపు మార్నింగ్ రేపు అయినా ఈవినింగ్ వరకు అయితే మనకి ఆఫ్టర్నూన్ వరకు అయితే సెకండ్ ఫేజ్ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎంతమంది రిపోర్టింగ్ చేయలేదు అని చెప్పేసి చూస్తే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. దాంతో మనకు అది అర్థమవుతుంది ఎంతమంది చేయలేదు, సో ఎన్ని సీట్స్ వేకెంట్గా ఉంటాయి నెక్స్ట్ ఫేజ్కి అని చెప్పేసి కూడా. సో అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆలోచన పెట్టుకోండి. అండ్ మనమైతే ఈ లిస్ట్ ఓపెన్ చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఆ యొక్క పీడిఎఫ్ పైన ఇలా క్లిక్ చేయగానే మనకైతే ఇలాంటి ఆ లింక్ పైన క్లిక్ చేయగానే ఇలాంటి పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అండ్ లిస్ట్ ఆఫ్ నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ ఫేజ్ 1 ఆఫ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క ఎవరైతే రిపోర్టింగ్ చేయలేదో వాళ్ళ యొక్క సీరియల్ నెంబర్ అండ్ ఏపీ ఎపిసోడ్ యొక్క హాల్ టికెట్ నెంబర్, ఏపీ ఎపిసోడ్ యొక్క ర్యాంక్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ మెరిట్ నెంబర్ అండ్ వాళ్ళ యొక్క క్యాండిడేట్ స్టూడెంట్ యొక్క నేమ్ అండ్ జెండర్ అండ్ అడ్మిషన్ డీటెయిల్స్ ఇవన్నీ అయితే వచ్చాయి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, సో మెరిట్ నెంబర్ 1 ఉన్న వాళ్ళు కూడా రిపోర్టింగ్ చేయలేదంట. అంటే వీళ్ళు మేబీ వేరే కోర్సులోకి వెళ్ళిపోవచ్చు, సో బెస్ట్ అనుకున్న కోర్సుకు వెళ్ళిపోవచ్చు, లేదా కొన్ని అనివార్య కార్యాల వల్ల కూడా వీళ్ళు రిపోర్టింగ్ చేయలేకపోయారు అనుకుంటా. సో ఇక్కడ వీళ్ళు చూసుకున్నట్టయితే వీళ్ళకి వచ్చిన కాలేజ్ ఇది. సో ఇక్కడ కాలేజెస్ యొక్క డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అడ్మిషన్ డీటెయిల్. వీళ్ళకి రిపోర్టింగ్ చేయలేదన్నమాట. రిపోర్టింగ్ అంటే వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ కావచ్చు, వాళ్ళ యొక్క ఫీ అమౌంట్ కావచ్చు, ఏ కాలేజీలో వచ్చిందో వాళ్ళు చేయలేదు. టోటల్గా ఎంతమంది ఉన్నారంటే టోటల్గా 89 పేజెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. 89 పేజెస్ అంటే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే 3144 మెంబర్స్ అయితే రిపోర్టింగ్ చేయలేదు. అనగా 3144 సీట్స్ అనేవి వేకెంట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి వేకెంట్ అయిపోయినాయి కాబట్టి ఈ యొక్క సీట్స్ కూడా ఒక విధంగా చూస్తే మనకైతే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మందికి సీట్స్ రాలేదు. టోటల్గా 9000+ మెంబర్స్ అయితే అప్లికేషన్ పెట్టుకున్నారు కదా, వీళ్ళందరికీ సీట్స్ రాలేదు కాబట్టి వీళ్ళందరికీ కూడా సీట్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అండ్ వీటితో పాటుగా నెక్స్ట్ లాస్ట్ పర్సన్ ఎవరంటే సుస్మిత అవుతున్నారు. సో వీటితో పాటుగా మరో విషయం ఏంటి అంటే, మేబీ ర్యాంక్ ఎక్స్టెండ్ చేస్తామని చెప్పేసి అంటున్నారు కదా, సో దీంతో మళ్ళీ రీనోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళు 3000 దాకున్నారు కాబట్టి 3000+ ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ఏంటి అంటే ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు యూనివర్సిటీ వాళ్ళకి కూడా డబ్బులు కావాలి కాబట్టి అప్లికేషన్ ఎంత వస్తే అంత అమౌంట్ వాళ్ళకైతే యూజ్ అవుతుంది కాబట్టి వాళ్ళు మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం అవుతుంది. సో ఇంతమంది రిపోర్టింగ్ చేయలేదు అంటే అనుకోవచ్చు ఇది పెద్ద దెబ్బ అనుకోవచ్చు. సో వాళ్ళకైతే యూనివర్సిటీ వాళ్ళకి సో ఏం పర్లేదు, మనకైతే ఒక విధంగా చూస్తే గుడ్ న్యూసే. సో ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకుంటున్నారో వీళ్ళందరికీ, ఎందుకంటే మీకు మళ్ళీ సీట్స్ అనేవి వేకెంట్ అయిపోయినాయి. సో టాప్ కాలేజెస్ ఇన్ కేస్ మీకు మంచి కాలేజ్లో సీట్ రాలేదు ఫస్ట్ ఫేజ్లో అనేసి అనుకుంటే ఇప్పుడు మీరు వచ్చేసి టాప్ కాలేజెస్కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. అండ్ మీకు కావాల్సిన గవర్నమెంట్ సీట్ ఎవరికైతే రాదు అనుకున్న వాళ్ళు, సో వాళ్ళందరికీ గవర్నమెంట్ సీట్ అయితే వస్తుంది. అండ్ మీకు దగ్గరలో ఉన్నటువంటి మీకు కావాల్సిన కాలేజీలో కూడా సీట్ అయితే వస్తుంది. ఓకేనా? సో ఇదొక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, ఒక విధంగా చూస్తాను నన్ను అడిగితే మాత్రం. ఓకేనా? సో మీకు కనుక ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. తప్పకుండా మీకైతే రిప్లై ఇస్తాను లేదా మరో వీడియో చేస్తాను. సో మీకు కావాల్సిన డౌట్స్ అన్ని ఈ వీడియో కింద మాత్రమే పోస్ట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. ప్లీజ్ ఇన్ కేస్ మన వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆలోచన పెట్టుకోండి.